రెడ్డి బంధుమిత్రులందరికీ స్వాగతం, సుస్వాగతం. మనము ముందుగా తమ వ్యక్తిగత అభిప్రాయాలు, ఏమైనా సలహాలు, సూచనలుంటే రెడ్డి సంక్షేమ సంఘం వారికి తెలియజేయాల్సిందిగా కోరుతున్నాం. ప్రథమంగా మన కొండ జంగారెడ్డి గారు తన వ్యక్తిగత అభిప్రాయాన్ని తెలియజేయాల్సిందిగా కోరుచున్నాను. అందరికీ నమస్కారం. రెడ్డి బంధు అందరి సోదరులకి. నా పేరు జంగారెడ్డి, నాగారం టీడీపీ మున్సిపల్ అధ్యక్షుడిని. సత్యనారాయణలో ఉంటాను నేను. అందరికీ నా యొక్క వినపం ఏంటంటే, మన ఒక రెడ్డి సంఘం తరపున, ఎందుకంటే మనం ఒక మెయిన్ రోడ్ పైన ఒకటి రెడ్డి సంఘం కమ్మాన్ కడదామని నా యొక్క ఆలోచన ఉంది. అందరూ దానికి ఒకసారి ఆలోచనలు చేయాలని నా యొక్క కోరిక. థ్యాంక్స్ జంగన్న గారు. మన మసూదన్ రెడ్డి గారిని వచ్చి మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. రెడ్డి అన్నదమ్ములందరికీ నమస్కారములు. ఈ క్యాలెండర్ ఆవిష్కరణకు వచ్చినటువంటి అందరికీ కూడా స్వాగతం పలుకుతున్నాము. నా వ్యక్తిగత అభిప్రాయం ఏంటంటే, 1000 మంది దాకా రెడ్డి సోదరులు ఉన్నట్టున్నారు మన నాగారంలో. అందరూ కూడా ఇందులో రెడ్డి సంఘంలో భాగస్వామ్యం అవుతలేనట్టుగా ఒక చిన్న అనుమానం ఉన్నది. అందరినీ భాగస్వామ్యం అయ్యేటట్టు చేయవలసిందిగా కోరుతున్నాను. మన రెడ్డి బిడ్డ సై న్యూస్ ఛానల్ అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాం. రెడ్డి గారిని మాట్లాడాల్సింది మన రెడ్డి బంధువులు అన్నదమ్ములు అందరికీ క్యాలెండర్ ఆవిష్కరణ చేసిన పెద్దలు, మా కౌన్సిలర్ అన్నలు, మన అధ్యక్షులు వారు అందరికీ సుస్వాగతం. మనకు సంతోషకరమైన వార్త ఏంటంటే, యాక్చువల్గా మనము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రెడ్డి సంఘం తరఫున మనం వాళ్ళకి కృతజ్ఞత తెలుపుదాం ఫస్ట్. సెకండ్ పాయింట్ ఏంటంటే, మనము ఈ రెడ్డి కార్పొరేషన్ గురించి ఎప్పటి నుంచో కొట్లాడుతున్నాం. ఇప్పుడు మనకు ఒక అవకాశం వచ్చింది. దానికి ఎట్లా చేసి మనం అందరం మనకు అసోసియేషన్ తరఫున ఒక మెమోరాండం సంబంధించిన మంత్రులను కలవడం చేస్తే బాగుంటుందని నా కోరిక. ప్లస్ అందరము ఇంతకుముందు మదన్న చెప్పినట్టు చాలా మంది రెడ్డి బంధువులు, రెడ్డి మిత్రులు చాలా మంది ఉన్నారు మన కాలనీలో. చాలా మంది ఎందుకో మనతో కమ్యూనికేట్ కానీ అసోసియేట్ కాలేకపోతున్నారు. అవన్నీ మనం ఒకసారి కమిటీలో డిస్కస్ చేసుకొని ఎందుకు కాలేకపోతున్నాం అన్నది ఒకసారి విచారించుకొని ముందు పోతే బాగుంటుందని నా కోరిక. థ్యాంక్ యూ. మన రెడ్డి బంధుమిత్రులకు నమస్కారం. నా పేరు కల్లూరు శ్రీనివాస్ రెడ్డి. నేను ప్రసాద్ నగర్లో ఉంటాను. ప్రతి పర్సన్కు అసోసియేట్ కావాలని ఉంటుంది, కానీ మనమే వాళ్ళ దగ్గరికి వెళ్ళట్లేదు. మన భావాలు కానీ మన ఏదైతే ఉందో అది మనం వాళ్ళ వరకు వెళ్ళట్లేదు అని నా అభిప్రాయం. వెళ్తే ప్రతి ఒక్కళ్ళు పార్టిసిపేట్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. జస్ట్ లైక్ నిన్న అక్షంతల యాత్ర ఏదైతుందో సక్సెస్ఫుల్ అయింది అందరికీ. అంటే అది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, ఎక్కడికి వెళ్తుంది, సేమ్ యాజ్ ఏ మన రెడ్డి బంధువులు. అది కూడా ఇంత పెద్ద కమ్యూనిటీ హాల్ ఉంది ఇక్కడ. అంటే ఏదో ఒక రోజు మనం కొంచెం ఒక 1 అవర్ ఇక్కడ బుక్స్ కానీ ఏదైనా పెట్టి ఇక్కడ వచ్చి కూర్చుంటే వీళ్ళు దొరుకుతారు అనేది ఒక ఉద్దేశం ఉంటే రావడం స్టార్ట్ అవుతారు. ఒక 10 మంది కమ్యూనికేషన్, అదొక నా సలహా. ఏదైనా లైబ్రరీ లాంటిది ఓపెన్ చేసో లేకపోతే పేపర్ లాంటిది వేస్తే వచ్చి కూర్చొని చదివితే ఒకరికొకరు అలా నా అభిప్రాయం. ప్రతి ఫస్ట్ మంగళవారం రోజు సాయంత్రం 6:30 నుంచి 8 గంటల వరకు మీటింగ్ ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. ఓన్లీ అది చిట్టి గురించే కాదు, ప్రతి విషయం కూడా మాట్లాడుకోనికి మనం అది ఏర్పాటు చేసాం. కాకపోతే అది ఎట్లా అయిపోయిందంటే, ఓన్లీ చిట్టి గురించి అనేది ఒకటే అనుకుంటున్నారు. ఓన్లీ చిట్టి వేసిన మెంబర్స్ మాత్రమే రావడం జరుగుతుంది. అలా కాకుండా మిగతా అందరూ కూడా రావాల్సిందిగా కోరుచున్నాను. కృష్ణారెడ్డి అన్న. మన రెడ్డి కౌన్సిలర్ సుధాకర్ రెడ్డి గారు జర ముందుకు వచ్చి కూర్చోమని. ఈరోజు క్యాలెండర్ ఆవిష్కరణ గురించి వచ్చిన రెడ్డి బంధువులందరికీ నమస్కారములు. మన రెడ్డి గ్రూప్ అనేది రెడ్డిల ఐక్యత గురించి, రెడ్డి జాతి అభివృద్ధి గురించి ఏర్పాటు చేసారు. చాలామంది రెగ్యులర్గా వచ్చి సంఘానికి, మన కులానికి డెవలప్ కావాలని బాగానే కష్టపడతారు. ఒక రెడ్డి సంఘం యొక్క ఇది ఉన్నది, మన గ్రూప్ ఉన్నది. గ్రూప్లో మన రెడ్డి సంఘానికి సంబంధించింది ఏదైనా అభివృద్ధి గురించి, ఐక్యత గురించి పెట్టాలి. కానీ కొంతమంది కామెంట్స్ బాగా పెడుతున్నారు. ఈ మధ్యన చూసే బంద్ చేసినాం. మేము ఓపెన్ చేస్తున్నాము, మొత్తం డిలీట్ చేస్తున్నాం. ఎందుకంటే ఎంత విరక్తి, మేము రాకపోవడం కూడా కారణం కూడా అదే. దాని గురించి వస్తలేము. రెడ్డి సంఘం అనుకుంటాము, అడ్డమైన వానికి సేవ చేయని పోతాము, మనం చేసుకోము. పొద్దుగాలేసి ఉరుకుతాము, సాయంత్రం రాత్రి దాకా. ఎక్కడెక్కడ ఇది చూడండి, ఇంతమంది నాగారం, ఇంతమంది మేధావులంతా రారు. ఇవాళ అంతా ఇళ్లలో లేరు, ఎవరినో పని చేయని పోయారు మళ్ళా. అందు గురించి కొద్దిగా దయచేసి ఈ గ్రూప్లో మన రెడ్డిలకు సంబంధించింది డెవలప్మెంట్ గురించి కానీ, వాళ్ళకి ఏమన్నా నీడ్స్ అవసరమైనవి కానీ దీనికి సంబంధించి పెట్టాలని ఈరోజు నేను అందరినీ, మన గ్రూప్లో ఉన్న ప్రతి ఒక్కరిని అభ్యర్థిస్తున్నాను. థ్యాంక్ యూ.
ఏ రాజకీయ పార్టీది కూడా పోస్ట్ దీంట్లో పెట్టొద్దు. రాజకీయంగా పెట్టుకోవాలంటే వాళ్ళ సొంత గ్రూప్ ఏమైనా ఉంటే దాంట్లో పెట్టండి, కానీ దీంట్లో ఏది పెట్టొద్దని చెప్తున్నాం. అయినా కానీ వాళ్ళే అర్థం చేసుకోవాలి. మనం ఎంతవరకు చెప్పాలి అంతవరకు చెప్తున్నాం. ఈసారి ఏం చేస్తామంటే ఒక 3-4 సార్లు ఛాన్స్ ఇస్తాం ఎవరికైనా. పార్టీది ఎవరు పెట్టినా వాళ్ళని రిమూవ్ చేయడం జరుగుతుంది. దానికి మీరు అందరూ కూడా సపోర్ట్ చేయాలి. మన ప్రేమచంద్ర అన్న మరి మీరు కూడా అన్నట్టు ఒకసారి మంగళవారం కాకుండా ఆదివారం ఒకసారి పెట్టి చూడండి. ఒక చిన్న గెట్ టుగెదర్ ప్రోగ్రామ్ పెట్టండి. మనిషికి మన డబ్బులు అవసరం ఉంటే పెట్టుకొని చూసుకుందాము. లేదంటే మంత్లీ ఒకసారి 2 నెలలకు ఒకసారి ఓ ఫ్యామిలీ గెట్ టుగెదర్ లాగా, నేను అంటున్నాను కాదు, ఒకసారి ఇది ఒక అభిప్రాయం నిజంగా కావాలంటే ఒక గెట్ టుగెదర్ ప్రోగ్రామ్ నాగారం రెడ్డి సంఘం అని పెట్టండి. సరే అందరూ డబ్బులు ఇవ్వకపోవచ్చు, 100 మందిలో 50 మంది ఇస్తారు, 50 మంది తిరిగి వచ్చిపోయినా పర్లేదు, కానీ ఒక ప్రోగ్రామ్ సక్సెస్ అవుతుంది నేను అనుకుంటున్నాను. దయచేసి మీరు ఒక్కసారి ఆలోచించండి. ఎందుకంటే మరి రెడ్డి సంఘం ఎందుకు డెవలప్ అవుతుందో నాకు నిజంగా అర్థం అవుతలేదు. నేను కూడా అనుకుంటే ఒకసారి మెసేజ్ చూస్తాను. నేను కూడా తెలుసా ఏ ఆడపోయినా 10 మంది ఉంటారు కదా, అదే మన పని మనకు ఉంది కదా. సో అది నేను కూడా నా పర్సనల్ అభిప్రాయం చెప్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు నేను చూసినప్పుడు రెండోసారి అదే అనుకుంటాను. సో ఇది నిజంగా చెప్పాలంటే కారణం ఏంటంటే మనం కూడా ఒకసారి ఏంటంటే ఒక 30-40 మంది అట్లీస్ట్ నెలకు ఒక రోజు ఒకసారి కృషి చేద్దాం. వచ్చి మాట్లాడుతూ చేసి ఒక గట్టి ప్రోగ్రామ్ చేద్దాం. ఒక 2 లక్షలు ఖర్చు కానీ నా వంతుకు 2,000 ఇస్తున్నాను, అన్న 2,000 ఇస్తున్నాను. ఒక గట్టి ప్రోగ్రామ్ అయితే నిజంగా రెడ్డి సంఘం మధ్యలో ఒక మంచి ఫంక్షన్ హాల్ తీసుకున్న రీజనబుల్ రేట్ వచ్చేసి ఒక ఫ్యామిలీ లాగా మాత్రం గెట్ టుగెదర్ ప్రోగ్రామ్ చేస్తే చాలా బాగుంటుంది. చూద్దాం, ఒక మన ప్రయత్నం అయితే చేసి చూద్దాం. నేను నా వ్యక్తిగత సలహా చెప్తున్నాను. కాకపోతే ఏంటంటే ఒకసారి మీరు ప్రయత్నం చేసి చూడండి. రెడ్డి బంధువులందరికీ నమస్కారం. నా పేరు ఆనంద్ రెడ్డి అండి. నేను ఆర్బిఎన్కు వైస్ ప్రెసిడెంట్గా ఉన్నాను. సో ఆర్బిఎన్ అంటే ఏంటంటే ఆర్బిఎన్ రెడ్డి బిజినెస్ నెట్వర్క్. సో ఇది కంప్లీట్గా రెడ్డి బంధువుల కోసం, వాళ్ళ కోసం ఏర్పాటు చేసినటువంటి సంస్థ ఇది. సో వ్యాపార సంస్థ అండి. సో దీన్ని మన కొలను వెంకటేశ్వర రెడ్డి గారు, మాజీ ఐపీఎస్, మన చెర్లపల్లి జైలు నుంచి తను రిటైర్డ్ అయ్యాడు సూపరింటెండెంట్గా. సో ఒక 20 సంవత్సరాల నుంచి ఇలాంటి రెడ్డి సంస్థలను ఏర్పాటు చేసి మన రెడ్డిలలో ఉన్నటువంటి సో యువ వ్యాపారవేత్తలను కానీ, తర్వాత ఆర్థికంగా వెనుకబడినటువంటి వాళ్ళని కూడా ఆదుకోవడం కోసం ఇలాంటి రెడ్డి జాగృతి కానీ, రెడ్డి హెల్ప్ లైన్ కానీ, తర్వాత ఇలాంటి 2-3 సంస్థలు ఏర్పాటు చేసి వారు మన రెడ్డి సమాజానికి చాలా ఉపయోగపడుతున్నారు. సో ఒక 6 years బ్యాక్ తను రిటైర్డ్ అయిన తర్వాత మనం వ్యాపారాలలో మన రెడ్డిలు చాలా తక్కువ ఉన్నారు. ఎక్కువ ఉన్నంటే అగ్రికల్చర్లోనే ఉన్నారు. సో మనం కూడా ఆర్థికంగా వ్యాపారవేత్తలుగా తయారవ్వాలన్న ఉద్దేశంతో ఇలాంటి సంస్థను ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి వచ్చేసి ఏంటంటే ఎవ్రీ మంత్ 2 మీటింగ్స్ అవుతుంటాయండి. మన రెడ్డిలో ఎవరైనా పర్లేదు అక్కడికి వచ్చేసి మీటింగ్ అటెండ్ అయ్యి అక్కడ ఉన్నటువంటి ఒక 100 మంది మనకు పరిచయం అవుతారు. సో దానికి సంబంధించినటువంటి మన బిజినెస్కి సంబంధించినటువంటి మన అవకాశాలు ఉంటాయి. మన బిజినెస్ సంబంధించి అంతమంది పరిచయం అవుతారు కాబట్టి మనం మన ఫ్లైయర్స్ కావచ్చు, మన వీడియోస్ కావచ్చు, ఏదైనా ఉంటే బిజినెస్ గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేసేస్తే ఒక 100 మంది పరిచయం అవుతారు. దానికి సంబంధించినటువంటి బిజినెస్ కూడా వస్తుంది. అట్లాగే బిజినెస్తో పాటు ఎవరైనా జాబ్స్ కూడా కావాలనుకుంటే కూడా మన దగ్గర జాబ్ అలాంటివి కూడా ఉంటుంది. ఎవరైనా జాబ్ అంటే వాళ్ళకి సంబంధించినటువంటి ప్రొఫైల్ ఏదైనా పంపిస్తే సో వివిధ గ్రూపులు ఉన్నాయి మన దగ్గర. దాంట్లో గ్రూప్ మన ఒక మెసేజ్ అనేది వెళ్ళిపోతుంది. దానివల్ల ఎవరికైనా జాబ్ కావాలంటే డైరెక్ట్ కాంటాక్ట్ చేస్తారు. మీడియేటర్స్ అట్లాంటివి ఏమీ ఉండదు. సో బిజినెస్ కూడా ఏంటంటే బిజినెస్ టు బిజినెస్, మెంబర్ టు అవుతుంది. మధ్యలో ఎవరు మీడియేటర్స్ అట్లాంటి వాళ్ళు ఉండరు. సో ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. సో 6 years కంప్లీట్ అయిన సందర్భంగా January 6th రోజు ఇది ఒక యాన్యువల్ డే సెలబ్రేషన్ చేస్తున్నాము జలవిహార్లో. సో మన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రెడ్డి బంధువులందరూ ఎవరైనా రావచ్చు. దీనికి సంబంధించినటువంటి ఒక లింక్ ఉంటుందండి, మేము పంపిస్తాము గ్రూప్లలో. మీరు ముందే దాన్ని ఎన్రోల్ చేసుకోండి. 6th రోజు ఈవినింగ్ 4 to 10 PM ఉంది. సో అక్కడికి వచ్చి మీరు మీ బిజినెస్కి సంబంధించినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాను. అట్లాగే మన రెడ్డి బంధువులందరూ సై న్యూస్ని యూట్యూబ్ ఛానల్ ఉంది, అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోవద్దు. థ్యాంక్ యూ. సై న్యూస్ కూడా మనం ఉంది. అది ఏదంటే మీరు ప్రశ్న అడగండి, అందరం ముందు కలుపుకొని పోయి. ఇంతమంది రెడ్డి సంఘం 1000 మంది ఉన్నారు నాగారంలో, 400 మంది సభ్యత్వం తీసుకున్నారు. 400 మందిలో 40 మంది కూడా వస్తలేరు. మనం ఒక ఆపద సంపద ఎవరికైనా చనిపోయినా చదువుకోవడానికి కానీ మంచికి కానీ మన దాంట్లో మనం చేసుకోవడానికే ఈ రెడ్డి సంఘం పెట్టుకుంది. ఎవరో మనం చేయాల్సిన అవసరం లేదు. ఎవరిని వేరే కులస్తులను తక్కువ చేసుకోవచ్చు, మన కులస్తులు కూడా మనం చేసుకోకుండా ఎవరు చేస్తున్న ఉద్దేశంతో ప్రతి దగ్గర రెడ్డి సంఘం పెట్టుకుంటారు. వేరే వాళ్ళు కూడా కుల సంఘాలు పెట్టుకుంటారు. వాళ్ళు డెవలప్ అవుతారు, మనకి కిందికి పోతుంది రోజు కింద. కారణం ఏంది? మన దగ్గర నాగారంలో అందరు భాగస్వామ్యం కాకపోవడానికి కారణం ఎవరు? అది మీరు తెలియండి. దాన్ని సరిదిద్దుకుందాం, మాట్లాడదాం ఏదైనా ఉంటే. కానీ అందరూ వచ్చి పార్టిసిపేట్ చేసి మంచి రెడ్డి సంఘాన్ని మనం అందరికంటే మళ్ళీ సంవత్సరం వరకు 2005 వరకు మన మంచిగా అందరం కలిసి ఎంతో మంది 200-300 మంది క్యాలెండర్ ఆవిష్కరణ రావాలని అందరికీ ధన్యవాదాలు.
చేసి కోరుకుంటున్నాను. అలాగే మన బిజినెస్లో మన రెడ్డి బిడ్డ సంతోషం యూట్యూబ్ ఛానల్ కూడా పెట్టింది సై అని, దాని అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతి రెడ్డి సంఘంది ఎక్కడ ఏం జరుగుతుందో కూడా మన ఈ సై న్యూస్ ద్వారా మనకు తెలుస్తుంది. అందరు దీన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎప్పుడు మీకు వీలైతే అప్పుడు ఈ సై న్యూస్ని చూడండి అని మన రెడ్డి సంఘం తరఫున తెలియజేస్తున్నాను. సై న్యూస్ కూడా మన మరి వీళ్ళు ఎవడు సొమ్ము తింటుండ్రు, ఎవడు పాట పాడుతున్నారు కూడా ఆలోచన చేసుకోవాలి. ఇప్పుడు మనకున్న ఐక్యత అనేది అనైక్యత అనేది ఏంటి స్పష్టంగా కనబడుతుంది. పార్టీలు వేరు ఉండొచ్చు, పార్టీల గురించి అవసరం లేదు ఈడ. రకరకాల ఎవడు నచ్చిన పార్టీ వాడికి ఎవడు సిద్ధాంతం వాడికి, కానీ రెడ్డి అన్న ఫీలింగ్ అని ఉండాలి, కనీసం ఇంగితం ఉండాలి కనీసం. అది కూడా లేకపోతే ఇంకెట్లా? మరి అట్లాంటి వాళ్ళు ఏమైనా కులం మార్చుకుంటా అంటే మార్చుకోవచ్చు, మాకేం అభ్యంతరం లేదు. మరి మన తెలంగాణ ఉద్యమకారుడు మన జిఎన్ఎస్ రెడ్డి గారు ఈ మధ్యకాలం స్థాపించినటువంటి యూట్యూబ్ ఛానల్ సై న్యూస్ కు అందరు సబ్స్క్రైబ్ చేసుకొని అత్యధిక వ్యూస్ కల్పించి ఆయనకు కూడా ఆర్థికంగా ఇంత తోడ్పాటు కలిగించే విధంగా ప్రోత్సాహం అందించవలసిందిగా కోరుకుంటున్నాను. యూట్యూబ్ ఛానల్ సై న్యూస్ కు అందరు సబ్స్క్రైబ్ చేసుకొని సై అని, దాని అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతి రెడ్డి సంఘంది ఎక్కడ ఏం జరుగుతుందో కూడా మన ఈ సై న్యూస్ ద్వారా మనకు తెలుస్తుంది. అందరు దీన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లాగే మన రెడ్డి బంధువులందరూ సై న్యూస్ని యూట్యూబ్ ఛానల్ ఉంది, అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సై న్యూస్.